ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడ మీదుగా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ వైపునకు ప్రయాణికుల రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇప్పటికే రెగ్యులర్ బస్సులతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు 350 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. కళాశాలలకు సంక్రాంతి సెలవులు కావడంతో కాలేజ్ బస్సులను తాత్కాలిక అద్దె ప్రాతిపదికన తీసుకుని నడిపిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామంటున్న ఆర్టీసీ ఆర్ఎంఓ దానంతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్లాట్ఫామ్స్ మొత్తం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే ఈ గోదావరి జిల్లాలకు వెళ్లే బస్సులు ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే వచ్చిన ప్రతి బస్సు కూడా పూర్తి స్థాయిలో రద్దీగా మారుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు గోదావరి జిల్లాలకు 120 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. రద్దీ లేని రూట్లలో ఉన్న బస్సులను కూడా గోదావరి జిల్లాల వైపుకు ఆల్టర్నేట్ చేసి పంపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు అంటే కాలేజీ సెలవులు కూడా కావడంతో కాలేజీ బస్సులను కూడా ఈ రోడ్లలో తిప్పేందుకు మాత్రం తాత్కాలిక పద్ధతిన వినియోగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ చెప్పేందుకు ఆర్ఎంఓ దానం గారు అందుబాటులో ఉన్నారు. వారిని తెలుసుకున్నాం ఈ రోడ్లలో పరిస్థితి ఎట్లా ఉంది ఏంటనే విషయాలు. సార్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ రూట్లు ఫుల్ రష్ గా తిరుగుతున్న పరిస్థితి. ఆర్టీసీ ఎటువంటి చర్యలు తీసుకుంది? సంక్రాంతి ప్రయాణికుల కొరకు ఆర్టీసీ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్నటి రోజు సుమారు 350 బస్సులు అదనంగా బస్ స్టేషన్ నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకి ప్రత్యేకమైన బస్సులు పంపించడం జరిగింది. ఈరోజు స్కూల్ బస్సులు కూడా తీసుకుని ప్లాన్ చేయడం జరిగింది. వచ్చిన ప్రయాణికులందరినీ కూడా వారి గమ్యస్థానాలు చేర్చడానికి ఈరోజు ప్లాన్ పెట్టుకున్నాం. అదనంగా స్కూల్ బస్సులు కూడా తీసుకుని మేము ప్లాన్ పెట్టుకున్నాం. ప్రయాణికులందరినీ కూడా వారి గమ్యస్థానాలకు చేరుస్తాం. అయితే ఈ రద్దీ ఎప్పటి వరకు కొనసాగిద్దని అంచనా వేస్తున్నారు? ఇంకా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? సో ఈ రద్దీ ఈరోజు ఈవినింగ్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేపు నుంచి పండుగ కాబట్టి రేపేళ్ళుండా మళ్ళా కొంచెం అంత రద్దీ ఉండదు. పండుగ రోజుల్లోకి గమ్యస్థానాలు చేరుతారు కాబట్టి ఈరోజు ఈవినింగ్ వరకు ఈ రద్దీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు కూడా మేము నిన్నటి కంటే ఎక్కువ బస్సులని ప్లానప్ చేసుకుని స్కూల్ బస్సులను కూడా ప్లానప్ చేసుకుని రెడీగా ఉన్నాం. ఇది మొత్తం మీద ఆర్ఎంఓ చెప్తున్న విషయాలు. ఏదైతే ఈ ఆర్టీసీ అధికారులు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు ప్రత్యేక బస్సులను 350కి పైగా తిప్పుతున్నప్పటికీ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కళాశాలల బస్సులను కూడా ఈ రూట్లలో తిప్పేందుకు వినియోగిస్తున్నట్టు మాత్రం ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ఇది ప్రశ్న ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్ ఎన్టీవీ.